నమస్తే. జనరల్‌గా ముఖ్యమంత్రులు మూఢనమ్మకాలు నమ్ముతారా అంటే చెప్పలేం. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కూడా. అయితే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయానికి వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూఢనమ్మకాలు నమ్ముతారా? ఆయనకేమైనా ఉంగరాల సెంటిమెంట్ ఏమైనా ఉందా? సో ఇట్లాంటి చర్చ తెలుగుదేశం పార్టీలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా జరిగింది. అఫ్కోర్స్ ఆ మధ్యలో 2022లో మహానాడు నిర్వహించినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చేతికి ఒక ఉంగరం అనేది చాలా హైలైట్గా నిలిచింది. అప్పుడు చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు సడన్గా సింపుల్గా సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తి ఈ ఉంగరాలు పెట్టుకున్నాడు ఏంటి, ఉంగరాలు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు, ఏ జ్యోతిష్యుడు చెప్పాడు, జ్యోతిష్యాన్ని ఏమైనా నమ్ముతున్నారా, ఏమైనా బలం గురించా లేదంటే రాజకీయ కొంత బలం గురించి అట్లా ఏమైనా ఉంగరాలు పెట్టుకున్నారు, ఇట్లా చాలా చర్చ జరిగింది. అయితే దానికి కొద్ది రోజుల తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన చేతుకున్నటువంటి ఆ ఉంగరం, అఫ్కోర్స్ ఆ ఉంగరాన్ని ప్రస్తుతానికి నేనైతే పెట్టుకోలేదు, నా దగ్గర లేదు, కానీ దాని మీద సోషల్ మీడియాలో ఒక చర్చ బలంగా జరుగుతుంది కాబట్టి దాన్ని అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకునేటువంటి ఉంగరం అది అసలు ఉంగరం కాదు, అది ఒక మైక్రో ఎలక్ట్రిక్ చిప్ అన్నమాట. సో ఆ రింగ్లా ఉండేటువంటి దాంట్లో ఒక మైక్రో చిప్ ఉంటుంది. సో దాంట్లో ఆయన ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు నడుస్తున్నారు, ఎంత క్యాలరీస్ పోతున్నాయి, ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారు, ఆయన బ్లడ్ ప్రెషర్ ఏంటి, ఆయన బీపీకి సంబంధించినటువంటి విషయం కానీ, సో అన్ని ఆయన హెల్త్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆ ఉంగరంలో ఉండేటువంటి చిప్ ద్వారా కంప్యూటర్కి వెళ్తుంది. సో కంప్యూటర్ నుంచి ఆటోమేటిక్గా డాక్టర్స్కి వెళ్తూ ఉంటుంది. డాక్టర్స్ నుంచి సలహాలు సూచనలు, ఎంత తినాలి, ఏం తినాలి, బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, సో ఎట్లాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా డాక్టర్స్ నుంచి ముఖ్యమంత్రికి వస్తూ ఉంటాయన్నమాట. సో అది ఆ ఉంగరం నేపథ్యం, ఆ ఉంగరం వెనకాలినటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అయితే ఇప్పుడు ఈ ఉంగరం గురించి చర్చ ఎందుకు వచ్చిందంటే సేమ్ అదే ఉంగరాన్ని మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతికి కూడా కనిపిస్తోంది. ఆయన కూడా ఆ ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఆయన చేతుకున్నటువంటి ఉంగరం, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఆ రోజు పెట్టుకున్నటువంటి ఉంగరం, ఇప్పుడు ఈయన పెట్టుకుంటున్నటువంటి ఉంగరం రెండు సేమ్ టు సేమ్. ముఖ్యమంత్రులు కాబట్టి కొంత కాస్ట్లీ ఉంగరాలు పెట్టుకుంటారు, తప్పేం లేదు వాళ్ళకు ఉన్నటువంటి బరువు బాధ్యతల నేపథ్యంలో. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో ఆయనకు సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషర్ కానీ, ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, సో ఆయనకు సంబంధించినటువంటి ప్రతిదీ ఇంటేక్ ఫుడ్ విషయం కానీ, లేదంటే ఎంత నడుస్తున్నారు, ఎంత వొకాబులరీ యూజ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి పూర్తి ఆరోగ్య విషయాలన్నీ కూడా ఆ ఉంగరంలో ఉన్నటువంటి చిప్ ద్వారా కంప్యూటర్లోకి వెళ్తూ ఉంటాయి. మానిటరింగ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది కంప్యూటర్. సో అక్కడ నుంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుద్ది. డాక్టర్స్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా అంటే మనిషి అక్కడికి వెళ్లకుండానే మనిషి లోపల జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా ఆ చిప్లో రికార్డ్ అయ్యి మానిటర్లోకి వెళ్ళుద్ది. అక్కడి నుంచి డాక్టర్స్కి వెళ్ళిపోద్ది. డాక్టర్స్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది మూఢనమ్మకం కాదు. దాని వెనకాల ఎట్లాంటి వజ్ర వైఢూర్యాలు లేవు, ఎట్లాంటి రాళ్ళు లేవు, ఎట్లాంటి సెంటిమెంట్స్ లేవు. కేవలం ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి ఒక మైక్రో చిప్ ఆ ఉంగరంలో ఉంది. అది ఆ ఉంగరం వెనుక ఉన్నటువంటి స్టోరీ.